లేలే కరెక్టే రాజు నువ్వు అనేది కూడా. అదే కాకుండా 2018లో నాకు హరీష్ రావు టార్గెట్ పెట్టి జైల్లో వేయించుడు, నేను మళ్ళీ బయటకు వచ్చుడు, గెలిచిన 3 ఏళ్ళు కూడా ఆడుకున్నా. ఏది ఆ ఉమ్మడి జిల్లాలో నేను కూడా హరీష్ తోడు ఆడుకున్న మినిస్టరే. దాన్ని హరీష్ రావు తట్టుకోలేకపోయింది. అమ్మ నేను మంత్రి ఉన్నాడే ఒకటి జిల్లాలో ఎమ్మెల్యే, అమ్మ జిల్లాలో నాకు ఎవడు అడ్డం లేడు, అమ్మ వీడొక్కడే నాకు అడ్డం తిరిగిపోయిండు. పోలీసు వాళ్ళు వీడిని కంట్రోల్ చేయలేకపోతుర్రు, పోలీసు వాళ్ళతోటి ఈయన ఇబ్బంది పెట్టాలంటే పోలీసు వాళ్ళని అదరగొడుతున్నాడు, పోలీసు వాళ్ళని తిడుతున్నాడు, పోలీసు వాళ్ళని కూడా అటాక్ చేస్తున్నాడు. ఏదన్నా కార్యక్రమం పెట్టుకుంటే దన్మని ప్రోటోకాల్ అమ్మ జగ్గారెడ్డి వస్తే ఏం గొడవ అవుతుంది అనే ఒక టెన్షను హరీష్ రావుకి. ఇదేం బతుకు అనే హరీష్ రావు ఆ డిస్టర్బెన్స్ అయిపోయాడు మొత్తం. ఇక అంతా పిచ్చోడు అయిపోయి ఏం చేద్దాం అనే దాంట్లో అది ఆ పంచాయతీ పాస్పోర్ట్ కాదు ఇక అందులో అందరూ ఆయన అది తీసుకొచ్చిండు, అరెస్ట్ చేసిండు. ఆ టైంలో ఇంకోటి చేసిన లేలే రాజు నువ్వు చెప్పినావు. మళ్ళీ ఏంది ఎమ్మెల్సీ ఎలక్షన్స్, ఏది ఉమ్మడి జిల్లాలో కష్టకాలమే కదా. ఏది గెలిచిన తర్వాత గెలిచిన అంటే ఓడగొట్టాలని అప్పుడు బాగా ట్రై చేసిండు. నేను ఆ 3-4 ఏళ్ళు బాగా కష్టపడ్డా, గెలిచిన తర్వాత ఆడికించి ఇక మళ్ళీ కొత్త ఆట స్టార్ట్ అయింది. తర్వాత ఎమ్మెల్సీ ఎలక్షన్లో ఏది లోకల్ బాడీ ఎమ్మెల్యే ఎలక్షన్లో నిర్మల నా భార్యని అప్పుడేంది అప్పుడు నేను నా ఉమ్మడి జిల్లాలో కేసీఆర్ సొంత జిల్లాలో చక్రాలు తిప్పే హరీష్ రావు జిల్లాలో చక్రాలు తిప్పుతాడంట కదా హరీష్ రావు, చక్రాలు దింపే హరీష్ రావు జిల్లాలోనే యునానిమస్ కావద్దని కేసీఆర్ సొంత జిల్లాలో యునానిమస్ ఎమ్మెల్సీ యునానిమస్ కావద్దు, ఈడ కాంగ్రెస్ ఉన్న 230 ఓట్లు నేను అభ్యర్థిని పెట్టి ఆ అభ్యర్థి నా భార్యని పెట్టి నా భార్యగా కాంగ్రెస్ 230 ఓట్లు వేయించుకొని అదనంగా 9 ఓట్లు ఎక్స్ట్రా తీసుకొచ్చి నేను కాంగ్రెస్ పార్టీ యొక్క ఉనికిని కాపాడుకుంటూ వాళ్ళ ఉనికిని ఖతం చేసిన. సీఎం జిల్లాలో యునానిమస్ కాకుండా ఎమ్మెల్సీని కాంగ్రెస్ పార్టీ సత్తా ఉన్నది ఇడా అని చూపెట్టిన. 2 ఇప్పుడు మీరు ఇంకోటి అడిగారు రాహుల్ గాంధీ జోడో యాత్ర నా నియోజకవర్గం మీద పోవడం నేను అదృష్టంగా భావించిన. నేను చాలా అదృష్టంగా రాహుల్ గాంధీ గారు ఏమో ఒక 20 కిలోమీటర్లు నా ప్రాంతంలో నడుచుకుంటూ పోతున్నాడు అనేది అదృష్టంగా, రాజకీయమైన అదృష్టంగా భావించి బ్రహ్మాండమైన స్వాగతం పలికి ఒక ప్రత్యేకమైన స్థానాన్ని గుర్తింపుని రాహుల్ గాంధీ గారి దగ్గర తెచ్చుకోగలిగిన. ఈ సుదీర్ఘమైన ఈ ప్రయాణంలో అధికారం లేని 9 ఏళ్లలో అనేక ఆర్థిక ఇబ్బందులు, వాళ్ళ ప్రెషర్సు అవి ఇవి తట్టుకొనే సక్సెస్ఫుల్ ప్రయాణం కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా చేసిన. గవర్నమెంట్ వచ్చింది, హ్యాపీ. కాంగ్రెస్ గవర్నమెంట్ రావడం వల్ల జగ్గారెడ్డి ఓడిపోవడం అనేది వదిలేండిగా, కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చింది, ప్రజలకు మేలు చేసే ప్రభుత్వం వచ్చింది, ప్రజలకు అండగా నిలబడే ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ వచ్చింది, ప్రభుత్వం వచ్చింది. నేను దానికి హ్యాపీగా ఉన్నా. కష్టకాలం నేను ఉండొచ్చు, అధికారం ఉన్నప్పుడు నేను ఇలా లేకపోవచ్చు, కానీ ప్రజలకు హ్యాపీగా అంటే స్వేచ్ఛగా డెమోక్రసీ ప్రజాస్వామ్యంలో పద్ధతులు అందరూ సుఖ జీవితాలతో బ్రతికే విధంగా కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రజలు తెచ్చుకున్నారు. అది నాకు చాలా 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 సంతోషం అనిపించింది. ఇక మీరు ఇంకోటి అడిగారు పదవులు ఇదులు అంటే, ఇక అది జగ్గారెడ్డి ఏది ఆశించి చేయడు, జగ్గారెడ్డి ఏది ఆశించి చేయడు, పడి ఎవరిని అడగడు.
జగ్గారెడ్డి అవసరం ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖార్గే గారు జగ్గారెడ్డి అవసరం ఉన్నప్పుడు జగ్గారెడ్డిని తప్పకుండా కాంగ్రెస్ పార్టీలో వాళ్ళు ఏ బాధ్యత ఇస్తే జగ్గారెడ్డి పనిచేయగలుగుతాడో ఆ బాధ ఇచ్చే రోజు వస్తుంది. ఏడాదికి వస్తుందా, 2 ఏళ్ళకి వస్తుందా, 3 ఏళ్ళకి వస్తుందా, వస్తుంది. కాబట్టి గవర్నమెంట్ వచ్చిన టైంలో నేనేదో లేను అనేది ఎవరు ఫీల్ కావద్దు. ఎవరైనా ఫీల్ అయ్యేటోళ్ళు ఉంటే అవుతున్నా నేను అంటలేను, కానీ అవుతున్నా నేను ఎందుకంట కానీ కదా. రాజు ప్రశ్న అడిగిండు, వాళ్ళు ఫీల్ కాదు, అది ప్రశ్న. అది అంటే నన్ను అమ్మ ఈ 9 ఏళ్ళ కష్టకాలంలో నువ్వు అసలు టైంలో లేకపోతేవని కొంత ప్రశ్న ప్రజలది అడిగేదో అడిగిండు. ఎవరొకరు ఇద్దరు అని ఉంటారు, అడిగి ఉంటాడు, కానీ అది పెద్ద 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 విశేషమేం కాదులే, అదేం పెద్ద విశేషమేం కాదులే అదంతా. అది కూడా రాజు మీ అందరు కూడా తెలుసు కదా, నేను దగ్గర దగ్గర 5 ఏళ్ళ నుంచి పీసీసీ కావాలని అడుగుతూనే ఉన్నా. నేను కొత్తగా అడిగేది ఏముంది ఇంకా? ఏదో మనకు అడిగుడు తప్పు. ఇప్పుడు అడిగినా, ఇప్పుడేం అవసరం, అర్జెంట్ ఏం లేదు కదా. ఇప్పుడు గతంలో పీసీసీ కావాలని అడిగినా, కానీ ఇప్పుడు అర్జెంట్ ఏం లేదు. ఇప్పుడు అర్జెంట్ లేదు. ఇప్పుడు సీఎం ఉన్నాడు, పీసీసీ ఆయన్నే ఉన్నాడు, ఇప్పుడు ఎమర్జెన్సీ ఏం కాదు. కాబట్టి ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్స్ ఉన్నాయి. మేము 17 మేము ఆల్రెడీ సీఎం రేవంత్ రెడ్డి ఏం చెప్పిండు, మినిమం 14 గెలవాలి పార్లమెంట్లో అనేది ఆయనకు ఛాలెంజ్ పెట్టుకున్నాడు. ముఖ్యమంత్రిగా సీఎం రేవంత్ రెడ్డి గారు పీసీసీ ప్రెసిడెంట్ హోదాలో తెలంగాణలో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ డైరెక్షన్లో 14 సీట్లు ఇక్కడ తెలంగాణలో గెలవాలనేది ఒక పార్టీ లైన్ ఉంది. ఆ లైన్ని ఒక ముఖ్యమంత్రి కాదు, డిప్యూటీ సీఎం, క్యాబినెట్ మినిస్టర్లు, ఎంటైర్ కాంగ్రెస్ పార్టీ లీడర్లు, జిల్లా అధ్యక్షులు కానివ్వండి, అందరం కూడా సమన్వయంతో ఆ 14 సీట్లు రీచ్ కావడానికి అందరం కూడా పని చేస్తాం. అది మా బాధ్యత, మేము చేస్తాం. అదిగా మాకున్నది అది ఇంపార్టెంట్. దాని తర్వాత మళ్ళీ లోకల్ బాడీస్ ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి మళ్ళా. కాబట్టి ఇప్పుడు ఈ పీసీసీ చర్చ అవసరం లేదు. ఇప్పుడు ఆగమేఘాల్లో దించి చేయాల్సిన ఎమర్జెన్సీ ఏం లేదు. కాబట్టి దానికి కాదు, మాకు ఛాలెంజ్ ఏంటంటే ఎంపీ ఒక లైన్, అక్కడి నుంచి ఒక లైన్ వచ్చింది ఏఐసిసి నుంచి 14 సీట్లు గెలవాలి. 14లో 100% 14 మీదనే మా టార్గెట్. 14లో ఏమన్నా అటు ఇటు ఏమన్నా అయితే 10 కాడ వచ్చి ఆగాలి. అది కాంగ్రెస్ పార్టీ ఏఐసిసి లైన్. 10 సీట్ల కాడ ఆగాలి. తెలంగాణ ప్రజలకు మేము అదే అప్పీల్ చేస్తున్నాము. రాహుల్ గాంధీ గారి నాయకత్వాన్ని బలపరుస్తూ ఆయన భవిష్యత్తు ఈ రానున్న ఎన్నికల్లో ఆయన ప్రధానమంత్రి కావడానికి తెలంగాణ నుంచి ఒక 14 మంది ఎంపీలను ఇవ్వండి కాంగ్రెస్ పార్టీకని గాంధీ భవన్లో మీడియా పక్షాన తెలంగాణ ప్రజలందరూ కూడా